హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్లోని 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో 3rd ఎక్సైజ్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి 3rd ఎక్సైజ్లో ఫస్ట్ బిట్ ఏమన్నారు, రైట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫ్యాక్టర్ ట్రీ ఫర్ 90 అన్నారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. అక్కడ మిస్సింగ్ నెంబర్స్ ఏంటో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చేద్దాం. మనం ఆల్రెడీ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ గురించి, డివిజన్ మెథడ్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మనకి ఇక్కడ 90ని ఫ్యాక్టరీ ట్రీ మెథడ్లో ఫస్ట్ ఏం చేసాం, 10 9s 90. నెక్స్ట్ మళ్ళీ 10ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎందుకని మనకి ఇక్కడ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు మనం ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు మనం ఫ్యాక్టరైజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి 10ని 2 ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 2 5s 10 వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 9 ఏం రాశారు, ఇక్కడ 3 అని రాశారు. ఇక్కడ 3s అయితే ఏమవుతుంది, మనకి 9 వచ్చేస్తుంది. దానిలోనే సెకండ్ వన్ ఇలా ఇచ్చారు, 90ని ఇంకొక విధంగా ఫ్యాక్టరైజ్ చేశారు ఫ్యాక్టరీ ట్రీ మెథడ్లోనే. ఇక్కడ మనకి 30 అన్నారు. మనకి 30 3s అయితే మనకి 90 వచ్చేస్తుంది కదా, 30 3s 90. ఇవన్నీ మనకి మిస్సింగ్ నెంబర్స్ అనమాట. మనం ఫిల్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మనకి మళ్ళీ 30ని ఫ్యాక్టరైజ్ చేసాం. ఎలాగా, 10 ఇచ్చారు అంటే 10 3s 30 వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 10ని మనం ఎలా రాసుకుంటాం, 2 5s 10 వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారు అంటే, సెకండ్ వన్ ఫ్యాక్టరైజ్ 84 బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో 84ని ఫ్యాక్టరైజ్ చేయమంటున్నారు. మనం ఇప్పుడు 84ని ఫ్యాక్టరైజ్ చేద్దాం డివిజన్ మెథడ్లో. సెకండ్ వన్ ఏమన్నారు, 84ని డివిజన్ మెథడ్లో ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. మనకి డివిజన్ మెథడ్లో ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి చూస్తాం. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, మనకి ఇక్కడ 2, నెక్స్ట్ 3, అలా మనం చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 2తో 84 అనేది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. మనకి ఇక్కడ 2తో 84 అనేది డివిజిబుల్ అవుతుందా, క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఈవెన్ నెంబర్ అని. అలాగే మనకి ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ తెలిసాయి అనుకోండి, మనకి సింపుల్గా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటి, మనకి ఇక్కడ 1s ప్లేస్లో 0 2 4 6 8 ఈ డిజిట్స్ ఉంటే 1s ప్లేస్లో మనకి ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 1s ప్లేస్లో 4 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 2 4s 8 2 2s. అగైన్ మళ్ళీ ఇక్కడ 1s ప్లేస్లో 2 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 2 2s 2 1s. ఇక్కడ మనకి 1s ప్లేస్లో 1 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏం చూసుకుంటాం మనం, 3 టేబుల్లో అవుతుంది కదా. 3 డివిజిబిలిటీ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్. 2 + 1 3తో డివిజిబుల్ అవుతుంది అంటే 3 7s 21. అగైన్ మళ్ళీ ఇక్కడ 7 వచ్చేసింది. 7 అనేది ప్రైమ్ నెంబర్, 7 1s. మనం ఇలా డివిజన్ ఎక్కడి వరకు చేస్తాం, 1 వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది, 84కి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 అనేది ఏమవుతుంది మనకి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 అనేది ఏమవుతుంది మనకి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 84 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమంటున్నారు అంటే, రైట్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాసి దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఏమవుతుంది, మనకి గ్రేటెస్ట్ అంటే మనం 9s రాసుకుంటాం కదా. 4 డిజిట్ అన్నప్పుడు 4 9s వచ్చేస్తాయి. 9999 అనేది మనకి ఏమవుతుంది, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది. మనకి దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు. మనకి ఇప్పుడు ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనగానే 2తో చూసుకుంటాం. 2తో అవుతుందా, 1s ప్లేస్లో 9 ఉంది, అవ్వదు. నెక్స్ట్ 3 ఏంటి డివిజిబిలిటీ రూల్, అన్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా. ఇక్కడ అంటే 9 4s అంటే 36, 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుంది. 3 3s 9 3 3s 9 3 3s 9 3 3s 9. అగైన్ మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 4 3s అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1s 3 3 1s 3 3 1s 3 3 1s 3. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ 7తో అవ్వదు, మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ అనేది 11 1s 11 వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 11 1s 11 వచ్చేసిన తర్వాత 1 డిజిట్ 1 అనేది డ్రాప్ అవుతుంది. మనకి ఇంకో డిజిట్ డ్రాప్ అవ్వాలి అంటే 0 పెట్టేసుకుంటాం. అప్పుడు మళ్ళీ 11 వచ్చేస్తుంది అంటే మళ్ళీ అగైన్ 11 1s 11. మనకి ఇక్కడ 101 అనేది ఏంటి, మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనకి 9999కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 101 అనేది ఏమవుతుంది మనకి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 డిజిట్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమంటున్నారు, ఐ ఆమ్ ద స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, కెన్ యూ ఫైండ్ మీ అంటున్నారు. నేను స్మాలెస్ట్ నెంబర్ని 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్న స్మాలెస్ట్ నెంబర్ని నన్ను ఫైండ్ అవుట్ చేయండి అని అంటుంది సమ్. అంటే ఇక్కడ మనకి 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. ఇవి 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్సే కదా. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేద్దాం. 2 3s 6, 6 5s 30, 30 into 7 అంటే మనకి ఎంత వస్తుంది, 210. 210 అనేది మనకి ఆ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి మనకి, 210. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కామన్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.